మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. 5 నెలల క్రితం వద్యే శ్రీవిద్య, అరుణ్ కుమార్ వివాహం చేసుకున్నారు. భార్య శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్ గా పనిచేయగా భర్త విలేజ్ సర్వేయర్ గా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి కుటుంబ కలహాలతో ఇరువురు గొడవ పడేవారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీవిద్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం శిబు సోరెన్ ఆలుపెరగని పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని నెలకొల్పారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మహబూబాబాద్ జిల్లా లెనిన్ నగర్లో రహదారిపై దారుణ హత్య జరిగింది. రహదారిపై నిద్రిస్తున్న తోళ్ల ప్రభాకర్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డైలీ చెత్త ఏరుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు. అతని నివాసం లెనిన్ నగర్లో ఉంటాడు. అతనికి మ్యారేజ్ కూడా కాలేదు. డైలీ చెత్త ఏరుకొని అది అమ్ముకొని జీవిస్తాడు. అట్లాంటి వ్యక్తిని నిన్న రాత్రి అంటే సండే రోజు మిడ్-నైట్ లోపల వర్షం వస్తుంటే ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి అతనికి ఉండేటువంటి గ్రెడ్జెస్ వలన మరి ఏ ఇతర కారణం వల్ల కానీ అతను బండరాయితోని అతని తలపైన కొట్టి చంపినట్టు కనిపిస్తుంది. ప్రాథమిక విచారణ తెలిసింది. ఇప్పుడు మనకు అది ఎవరో ఆ చంపేసినటువంటి వ్యక్తి కొరకు మనం క్లూస్ టీమ్ని తర్వాత గవర్నర్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణంలోని లెనిన్ కాలనీకి సంబంధించినటువంటి తూలా ప్రభాకర్ అనే డైలీ చెత్త ఏరుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు. అతని నివాసం లెనిన్ నగర్లో ఉంటాడు. అతనికి మ్యారేజ్ కూడా కాలేదు. డైలీ చెత్త ఏరుకొని అది అమ్ముకొని జీవిస్తాడు. అట్లాంటి వ్యక్తిని నిన్న రాత్రి అంటే సండే రోజు మిడ్-నైట్ లోపల వర్షం వస్తుంటే ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి అతనికి ఉండేటువంటి గ్రెడ్జెస్ వలన మరి ఏ ఇతర కారణం వల్ల కానీ అతను బండరాయితోని అతని తలపైన కొట్టి చంపినట్టు కనిపిస్తుంది. ప్రాథమిక విచారణ తెలిసింది. ఇప్పుడు మనకు అది ఎవరో ఆ చంపేసినటువంటి వ్యక్తి కొరకు మనం క్లూస్ టీమ్ని తర్వాత గవర్నర్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాల్టి నుంచి దాదాపు వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో తేమతో కూడిన గాలులు ప్రవేశించడంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఉత్తర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఇందిరా పార్క్లో కవిత ధర్నా చేస్తుంది. లైవ్లో చూద్దాం. అటువంటి చారిత్రక పోరాటంలో భాగస్వామ్యం పంచుకోవడానికి అనేక మంది వచ్చిండ్రు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇంతమందిని చేరి నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతమంది ఇక్కడికి వచ్చి మన పనులను పక్కకు పెట్టి, మన కుటుంబాలను పక్కకు పెట్టి, మన అన్ని అత్యవసరమైనటువంటి పనులన్నీ పక్కకు పెట్టి ఎందుకోసం ఇందిరా పార్క్ వచ్చినామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు, పిల్లలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అది జాగృతి కార్యకర్తలు కావచ్చు, యూపీఎఫ్ నాయకులు కావచ్చు, తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, అందరికీ కూడా పర్సనల్ బాధ్యతలు ఉన్నాయి. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఏం పట్టుదలత కోసం వచ్చినాం, ఏం పంతంతో వచ్చినాం, ఎందుకు పిడికిలు బిగించి ఇంతమంది ముందుకు వచ్చినాం అన్న విషయం చాలా సీరియస్గా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం. ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క చిచ్చర పిడుగులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్ళి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు, కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు. మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం? తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి. సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు. మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంట పడుతున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా పాటించాలే, బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు. పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలో అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు. ఒక్కొక్కటి